హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై పేజ్. ఈరోజు ఏంటంటే నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందే నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తాను అని చెప్పేసి. ఎవరైతే స్టార్టింగ్ నుంచి టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో మనం వచ్చేసి క్లాసెస్ చెప్తామన్నమాట ఈ పేజ్లో. సో స్టార్టింగ్ డే 1 ఏంటి అంటే అసలు టైలరింగ్ నేర్చుకోవాలి అంటే ఏం టూల్స్ అనేవి మన దగ్గర ఉండాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తున్నాను. సో అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. ఇది వచ్చేసి టేప్ అనమాట. బాడీ మెజర్ చేయడానికి అండ్ కటింగ్ చేసేటప్పుడు క్లాత్ మెజర్ చేయడానికి ఈ టేప్ అనేది మనం యూజ్ చేస్తాము. అండ్ స్కేల్ మనం కటింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాము. బిగినర్స్ ఏం చేస్తారని అంటే స్కేల్ లేకుండా, టేప్ లేకుండా జస్ట్ అంటే వీడియోలో ఎలా డ్రా చేసి ఇలా చూపిస్తూ ఉంటాం కదా, సో అలా చేసేద్దాం అనుకుంటారు. అలా చేస్తే కాదు, అన్నీ ఉంటేనే కదా మనం కరెక్ట్ గా అనేది చేయగలము. సో స్కేల్ టేప్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైలర్స్ యూజ్ చేసే మార్క్ అనమాట, చాక్ పీస్. దీంతో నార్మల్ చాక్ పీస్ కాకుండా ఈ చాక్ పీస్ అయితే ఏంటంటే మనకి ఇవి ఈ రౌండ్స్ అనేవి, సర్కిల్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి మనకి. సో కంపల్సరీ స్టార్టింగ్ లో ఎవరు కూడా ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేసేద్దాం అని అనుకుంటారు. సో అలా చేయొద్దు, ఎందుకంటే నేను కూడా ఇలానే స్టార్టింగ్ లో చేశాను కాబట్టి నాకు తెలుసు. సో ఇది టైలర్స్ యూజ్ చేసే మార్క్ అనమాట, ఇది కూడా ఉండాలి. అండ్ సిజర్, ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కట్ చేయడం కోసమని మనం యూజ్ చేస్తాము. అండ్ స్టిచ్చింగ్ స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మనం హ్యాండ్తో స్టిచ్ చేయాలి. సో హ్యాండ్తో స్టిచ్ చేయడానికి యూజ్ చేసే థ్రెడ్స్ ఇవి. ఇంకొకటి ఏంటి అంటే మనము ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, చాలా థిన్గా ఉండే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా నీట్గా చేయగలరు, బట్ స్టార్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అలా ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల చిరాకు వచ్చేసి అసలు చేయాలనిపించదు. సో దానికోసమని పిన్స్ అనేవి ఉంటాయి. ఆ పిన్స్ అనేవి ప్రెసెంట్ నా దగ్గర లేవు, నేను మీకు ఫోటో ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. రిప్పర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మనం ఏదైనా రాంగ్ స్టిచ్చింగ్ చేస్తే దాన్ని రిమూవ్ చేయడం కోసమని నీడిల్ లా ఉంటుంది అనమాట. అది మీకు ఇక్కడ ఫోటో ట్యాగ్ చేస్తున్నాను, అది కూడా ఉండాలి మనకి. ఎందుకంటే మనము స్టార్టింగ్ స్టేజ్ లో కదా, ఏదైనా రాంగ్ స్టిచ్ చేస్తే రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మిషన్ ఉండాలి, కానీ అది 1 month 2 months అయిపోయిన తర్వాత, అంటే మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మీరు మిషన్ తీసుకోవచ్చు ముందుగా. ఎందుకంటే బిగినర్స్ ముందుగా తీసుకొని ఒక్కొక్కసారి కొంతమంది స్టార్టింగ్ అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏం చేస్తారని అంటే ఇంకా వద్దు అనిపిస్తుంది. స్టార్టింగ్ ఏమనిపిస్తుంది, మిషన్ ఉండాలి, మిషనే ఉండాలి, మిషన్ ఉంటే మనకు వచ్చేస్తుంది అనిపిస్తుంది. సో ఆ తప్పు ఎవరు చేయొద్దు. స్టార్టింగ్ నుంచి నేర్చుకున్న తర్వాత ఒక బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ హ్యాండ్ తో స్టిచ్ చేసిన తర్వాత మిషన్ అనేది తీసుకోవడం నా సజెషన్, అంతవరకే, ఓకేనా. మీకు తీసుకోవాలనిపిస్తే మీరు తీసుకోండి, ఓకే. ఇలాంటి టైలరింగ్ టిప్స్ కోసం అయితే మన పేజ్ ని వెంటనే ఫాలో చేయండి, ఓకే.